అని చెప్పి నేను తెలియజేస్తాను. దత్తాత్రేయ గారు, మేము పారదర్శకంగానే ముందుకు వెళ్తున్నామని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనకు బీజేపీ వాళ్ళ పారదర్శకతతో మనకేం అవసరం అండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పారదర్శకంగా ఉంటే సరిపోతుంది. బీజేపీ వాళ్ళు పారదర్శకంగా ఉన్నారా లేకపోతే ఇంకో రకంగా ఉన్నారా అది కాదు కదా డిస్కషన్ ఇక్కడ. అది ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమైందంటే సిటిజన్ అథెంటికేషన్ ప్రూఫ్ కింద, సిటిజన్ ప్రూఫ్ కార్డు కింద భారతదేశంలో కొన్ని కార్డ్స్ మనము చూపిస్తూ ఉంటాం. కానీ వాటిని సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ చేసింది. ఆధార్ కార్డుని సిటిజన్ ప్రూఫ్ కార్డుగా అంగీకరించలేదు, ఇప్పటి వరకు అంగీకరించలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అయితే మనము ఓటర్ ఐడి కార్డుని చూపిస్తాము. ఓటర్ ఐడి కార్డుకు సంబంధించిన అంశమే వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి మిగతా ఏ కార్డు చూపించాలా, ఏ కార్డు చూపిస్తే మీరు నా ఓటర్ ఐడిని ఉంచుతారు, నేను ఇప్పుడు బ్రతికున్నాను, లేకపోతే ఇంకోటి కుటుంబంలో 16 ఓట్లు ఉన్నాయి అనుకుంటే ఒక కుటుంబంలో ఒక ఓటర్ ఉండి, అదే కుటుంబానికి సంబంధించిన ఒక ఓటర్ ఉండి మిగతా వాళ్ళకి సంబంధించిన అన్ని ఆధారాలు చూపిస్తే అంగీకరించాలా. కొన్ని సందర్భాల్లో అధికారులు కానీ బీజేపీ నాయకులు కానీ వాడు లేడు కదా, వాడు వచ్చే వరకు మీరు ఆపేసేయాలి అనేటువంటి కండిషన్స్ పెట్టడం వల్ల మిగతా వాళ్ళ ఓట్లు అనేటప్పుడు ఇబ్బంది జరుగుతుంది. అంటే అక్కడ ఓటర్ కుటుంబము, ఓటర్ రిలీజియన్ ఆధారంగా బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో పాటు బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్స్ వెళ్లి అక్కడ ఎస్పెషల్ గా బీజేపీ పార్టీకి అనుకూలంగా లేని ప్రాంతాల్లో ఇట్ ఈస్ క్లియర్. ఎందుకు చెప్తా ఉన్నామంటే మాకు బీజేపీ అంటే రాజకీయ శత్రువు అనో కాదు. నేను ఒక విషయం చెప్తా, నేను ఒక ఎవిడెన్స్ చెప్పనియండి బ్రదర్, నేను ఒక ఎవిడెన్స్ చెప్తాను. నాకు అర్థమైతలేదు. నేను చెప్పేది వినండి. కాంగ్రెస్ అట్లా కాదు అరే వినాలా బ్రదర్, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అండర్ లో పనిచేస్తారు. మీరు మధ్యలో మాట్లాడితే ప్రభుత్వం కాంగ్రెస్ నేను చెప్పేది ప్రేక్షకులకు ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ అండర్ లో పనిచేయదండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్రం ఆధీనంలో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు కేంద్ర ఎన్నికల కమిటీ కింద మాత్రమే వీళ్ళు దేశంలో ప్రతిపక్ష నాయకులని ఎన్నికలకెళ్ళి తీసేసిండ్రు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉండే దాంట్లో కావచ్చు, లేకపోతే మిగతా వాటిలో కావచ్చు, ప్రతిపక్షాలుగా ఉండే ప్రతిపక్ష నాయకుల పాత్రను లేకుండా చేసింది. ఏమన్నాడు మమతా బెనర్జీ 30 లక్షల ఓట్లు తెచ్చిందంట. ఏడికేం తెచ్చింది? నిజమాది? నేను చెప్పేది రిజెక్ట్ చేసిన ఓట్లను 90 లక్షల ఓట్లను రిజెక్ట్ చేశారు, దాంట్లో 30 లక్షల ఓట్లను తిరిగి 30 లక్షల ఓట్లు రిటర్న్ తెచ్చిండ్రు. సందీప్ గారు ఒకసారి చూడండి, దత్తాత్రేయ మీరు మాట్లాడండి. దాన్ని మాట్లాడివ్వండి, ఒక నిమిషం ఆపండి. అందరూ మాట్లాడితే అర్థం కాదు. నరసింహారెడ్డి గారు పాపం బూత్ లెవెల్లో ఉండి కష్టపడి ఆ బీజేపీ పార్టీకి సంబంధించిన ఓట్లు పెంచాలి, ఎట్లా ఓటు శాతం ఎట్లా పెంచాలని కష్టపడుతున్నాడు, మొత్తం నాలెడ్జ్ తెచ్చుకున్నాడు. సంతోషం, మేము కాదనట్లేదు. మిగతా వాళ్ళు మాట్లాడియండి. మా అబ్జెక్షన్స్ కూడా ప్రజలకు కావాల్సినటువంటి ఆధార్ ప్రూఫ్ లాంటివి ఎట్లా చూపించుకోవాలా, వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ అండి. సిటిజన్ ప్రూఫ్ కోసం వాళ్ళు ఏది చూపిస్తే మీరు ఒప్పుకుంటారు, లేకపోతే అధికారులు ఒప్పుకుంటారు అనేది మనం డిస్కషన్ చేయాలి కదా. ఇది జనరల్ గా పీపుల్స్కి వెళ్ళాలి కదా, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు చేరాలి కదా. నేనేమంటా ఉన్నానంటే ఆధార్ కార్డ్ ని, రేషన్ కార్డ్ ని కూడా యాక్సెప్ట్ చేయాలి. పాస్పోర్ట్ ను, డ్రైవింగ్ లైసెన్స్ ను, పాన్ కార్డు ని కూడా యాక్సెప్ట్ చేయాలి. కొంతమంది కూలీలు ఉంటారు పాపం, జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జాబ్ కార్డు చూపిస్తే కూడా యాక్సెప్ట్ చేయాలి. అట్లాగే లేబర్ మినిస్ట్రీ నుంచి కొన్ని హెల్త్ కార్డులు ఇష్యూ చేసి ఉంటారు కొంతమంది ఇండస్ట్రీలలో పనిచేసే వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ కార్డ్స్ అనేది కూడా యాక్సెప్ట్ చేయాలి. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తా ఉంటే బీజేపీ నాయకులుగా ఏజెంటుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం అబ్జెక్షన్ చెప్తా ఉన్నారంటే ఆ ఓటర్ కింద మైనార్టీ వర్గానికి చెందిన వాడైతే, ముస్లిం మైనార్టీ అయితే అది కాదు కదా ఐడి ప్రూఫ్, ఇది కాదు కదా ఐడి ప్రూఫ్ అని కొర్రీలు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది మాకు. నేను రీసెంట్ గా నిన్న లేక మొన్న అంబర్పేటలో మా కేటీఆర్ గారితో జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో నేను పార్టిసిపేట్ అయ్యాను. ఐఎమ్ ఆల్సో టేకింగ్ కేర్ అబౌట్ మై పార్టీ. ఈ సర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలు నేను క్లియర్ గా చాలా ఇంపార్టెంట్ గా రోల్ ప్లే చేస్తా ఉన్నాను. అయితే నేనేమంటున్నాను నరసింహారెడ్డి గారు, మేము మిమ్మల్ని అబ్జెక్షన్ చెప్పట్లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇట్లా జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్సెసివ్ గా జరుగుతుంది. బీజేపీ నాయకులు ఎందుకంటే అక్కడ వాళ్ళ ఎంపీని చూసుకొని వాళ్ళ ఎమ్మెల్యేని చూసుకొని కొంత ఎక్కువగా అత్యుత్సాహాన్ని చూపిస్తా ఉన్నారు. కొన్ని ఇట్లా ఈ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా మన దగ్గర ప్రక్రియ ప్రారంభం కాలేదు, కానీ ఇట్లాంటి జరగకూడదు అనేది మా కోరిక. మీరు నిజాయితీగా ఓటరు పాపం పేద వర్గాలకు ఏముంటదండి, కూలికి పోతారు, మళ్ళా వలసకు పోతారు. వలసకు పోయినోడు వాడు అక్కడ నుంచి పని వదిలేసుకొని వచ్చి ఇక్కడ మీకు ఐడి ప్రూఫ్లు చూపించలేడు. ఇంట్లో ఎవరు చూపిస్తే వాళ్ళది యాక్సెప్ట్ చేయాలా. వాళ్ళకి ఏ కార్డులు, ఇప్పుడు నేను చెప్పిన కార్డులు ఏ కార్డు ఉంటే ఆ కార్డునే ప్రామాణికంగా భావించాలా. భారతదేశంలోనే సిటిజన్ ప్రూఫ్ ఐడి కార్డ్ అనేటువంటిది ఇష్యూ లేదు. ఆధార్ కార్డుని యాక్సెప్ట్ చేయరు, రేషన్ కార్డుని యాక్సెప్ట్ చేయరు, ఓటర్ ఐడి కార్డు కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేస్తారు. ఎయిర్పోర్ట్ కు పోతే ఏది చూపించినా యాక్సెప్ట్ చేయాలంటే ఇప్పుడు ఆధార్ కార్డే ప్రామాణికమైంది. ఇట్లా ఓకే 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 జరం గారు,
ఇప్పుడు దీనివల్ల ఏ పార్టీ లాభపడుతుంది అంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ లాభపడుతుంది అంటారు?